వికారాబాద్ జిల్లాలో మధ్యాహ్నం ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మెయిన్గా దుధ్యాల మండలం లగచెర్ల గ్రామంలోని ప్రజలు తమ పొలాలను ఫార్మా కంపెనీలకు ఇచ్చేదే లేదంటూ కలెక్టర్తో వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా కలెక్టర్ ప్రతీక్ జైన్ వాహనంపై రాళ్లు కర్రలతో దాడి సైతం చేశారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం కొంతమంది అల్లర్ల ముక్కలు హడావిడి చేశారని, రైతులు మన వాళ్ళని ఇలా దాడులు చేశారంటూ కూడా కలెక్టర్ తోటి ఉద్యోగులతో చెప్పారు. అంతేకాకుండా ఎవరూ ఆందోళన చేయకుండా తమ విధులకి వెళ్లిపోవాలని కూడా కలెక్టర్ కోరినట్లు తెలుస్తుంది. అలాగే ఏం లేదు. జిల్లా కలెక్టర్ కి ప్రొటెక్షన్ స్కూల్ ఉంది. మనము రైతులు పిలిస్తే వారి దగ్గర పోయాము, మాట్లాడడానికి పోయాము. వారు కూడా మాట్లాడుతున్నారు. సడన్ గా ఎవరు వచ్చి దుబ్బడం స్టార్ట్ చేస్తారు. ఎవరు వాళ్ళు జావాలు చేస్తారు. మనకి ఇది ఆల్ గో బ్యాక్ టు యువర్ ఆఫీసెస్. నేను కూడా నా ఆఫీస్ పోతున్నాను. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ సార్ అక్కడ జరిగిన దాడి గురించి చెప్పండి. అసలు ఏం జరిగింది? దాడి లేదు. అలాగా మనం మాట్లాడడానికి పోయాము. వాళ్ళు కూడా మాట్లాడడానికి మమ్మల్ని పిలిచి తీసుకుని పోయారు సార్. ఆ తర్వాత పోయినప్పుడు అక్కడ ఏదో సమ్ ఫెలోస్ వర్ దేర్. They started conspiring. Sir. They are all tribals. Sir. So, చూసి అలాగా అవుతుంది. But they were all farmers, our farmers, our people. అలాగా దాడి వర్డ్ మీరు వాడకండి, యూజ్ చేయకండి. సార్ అసలు ఏం జరిగింది సార్? అక్కడ పోలీస్ బందోబస్తు ఉంది. బందోబస్తు ఉన్న తర్వాత కార్వాయి చేస్తారు. వారు కార్వాయి చేస్తారు. అది అయిపోతుంది. థ్యాంక్ యూ.